వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. సార్ నటికుమార్ గారు, థియేటర్లకు సంబంధించి సినిమాకి సంబంధించి ఏ సినిమా వచ్చినా కూడా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇట్లా మాట్లాడుతూ కిరణ్ అబ్బర్ అనే ఒక హీరో, నాకు అంటే చెన్నైలో ఇంతకుముందు సరిగ్గా థియేటర్స్ దొరకలేదు, కానీ ఇప్పుడు ఒక తమిళ్ హీరోకి ఇక్కడ తెలుగులో థియేటర్స్ దొరుకుతున్నాయి, నాకు సరిగ్గా దొరకలేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే తమిళ్లో తనకి రిలీజ్ ఉన్నప్పుడు కా సినిమాకి అక్కడ థియేటర్స్ సరిగ్గా దొరకలేదని, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక తమిళ్ హీరోకి ఇక్కడ ఎక్కువ థియేటర్స్ దొరుకుతున్నాయి. ఈ థియేటర్స్ గురించి డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏంటి సార్ దాన్ని ఎలా చూడొచ్చు? కిరణ్ అబ్బవరం గారికి నేను ఒకటో చెప్తున్నా, మీరు మీ సందర్భం వచ్చినప్పుడు మీకు పబ్లిసిటీ కోసం, మీకు బ్రేకింగ్ న్యూస్ కోసం మీరు మాట్లాడడం సందర్భం కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ కా సినిమాకి తమిళ్లో మీరు ఎవరికి అమ్మారు, ఆయన ఎంత డిస్ట్రిబ్యూటరు, ఎక్కడ అక్కడ థియేటర్లు ఎలా క్యాపబిలిటీ ఉంది, ఎలా చేసుకోగలుగుతాడు, మీ సినిమాని ఎలాగ ఇవ్వాలి, ఎలా చెయ్యాలి. అంతకుముందు దిల్ రాజు గారు తొక్కేశారన్నారు, అదే దిల్ రాజు గారితో మన సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ మీరు దీన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారు? మాకు ఇంత క్యాపబిలిటీ ఉంది, మాకు ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మీ సినిమా వచ్చినప్పుడే మీరు ఎందుకు అడుగుతున్నారు? అయిపోయిన వెంటనే మళ్ళీ ఎందుకు మానేస్తున్నారు? ఇది నా ప్రశ్న. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు వదిలేస్తున్నారు. మీ స్వార్థం కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు బ్రేకింగ్ న్యూస్ల కోసం మీరు మాట్లాడుతున్నారా? ఇది తప్పు. ఈ డ్యూట్ అనే సినిమా ఈజ్ అ మైత్రి మూవీస్, ఈజ్ అ బిగ్ ప్రొడ్యూసర్ అండ్ బిగ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ థియేటర్లు వాళ్ళకు ఉంటాయి. మీకు ప్రొడ్యూసర్ బిగ్ అయితే తమిళ్లో మీకు ఉంటాయి. అంతేగాని ఇక్కడ మీరు మేము పోరాడుతున్నాం, మాకు సినిమాలు లేవు, మేమేమి చెయ్యట్లేదు, అయినా కూడా ప్రతి దానికోసం చిన్న సినిమాల నిర్మాతలకి ఇవ్వాలని మాట్లాడుతున్నాం, రమ్మని మాట్లాడుతున్నాం, ఇవ్వండి థియేటర్లను మాట్లాడుతున్నాం. కానీ మీ థియేటర్లో సినిమా వచ్చేటప్పటికి మాట్లాడతారు. ఆ రోజు దిల్ రాజు గారు థియేటర్లు ఇవ్వట్లేదు అన్నారు, మళ్ళీ ఆయనే పక్కన కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడుకున్నారు. అంటే మీరు కాంప్రమైజ్ ధోరణిలో వెళ్తూ మళ్ళీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఫుల్ స్టాప్ అవ్వాలి. ఎందుకంటే మీకు దిల్ రాజు తప్పు చేస్తున్నాడా, సునీల్ తప్పు చేస్తున్నాడా, మైత్రి వాళ్ళు తప్పు చేస్తున్నారా, మీరు డిసైడ్ చేసుకోండి. మీకు మాట్లాడితే నాకు తప్పు జరిగిందని మీ సినిమా కాడికి వచ్చేటప్పటికి మీరు ఏదో మాట్లాడితే మీడియా కొద్ది ఎక్స్ట్రా వేస్తుందని కూడా కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. మీరు పోరాడండి. మీరు హీరోగా ఇస్ రైట్, మీరు హీరోగా మీరు ఎత్తుకున్న పందం రైట్, మీరు ఎత్తుకున్న ఆలోచన రైట్. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మనం అక్కడ నన్ను కోట్లు పెట్టి మనం కొంటున్నాం డబ్బింగ్ రైట్స్, మన డబ్బింగ్ రైట్స్ ఎందుకు కొనట్లేదు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడండి. మీరు హీరోగా మీ సినిమా బాగున్న సినిమాని ఎందుకు తీసేస్తున్నారో మాట్లాడండి, ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదో మాట్లాడండి. కానీ మీరు అవకాశం కోసం మాట్లాడి మళ్ళీ రేపు వదిలేసి మళ్ళీ మీ సినిమా వచ్చినప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నాను. దీని మీద ఒక పోరాటం సాగించండి, దీనికోసం మాట్లాడండి. ఎవరు తప్పు చేస్తున్నారో సూటుగా మాట్లాడండి, మీరు డైరెక్ట్గా మాట్లాడండి, తప్పులేదు. కానీ ఈ విధంగా ఒక్కదానికోసమే మీరు మాట్లాడి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ దిల్ రాజు గారు మీరు ఒకటే, మళ్ళీ సునీల్ గారు మీరు ఒకటే, మళ్ళీ ఈ విధంగా మీ మీద అంటే అవకాశవాది అనుకుంటున్నారు. రెండోది పబ్లిసిటీ కోసం ఏదో మళ్ళీ సినిమా పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటున్నారు. అంతే. సో సినిమా బాగుంటే నిజంగా తర్వాత థియేటర్స్ వచ్చే సినిమా బాగుంటే ఆటోమేటిక్గా కా సినిమా బాగుంది, జనాలు చూశారు, సినిమా హిట్ అయింది. తమిళ్లో మీరు ఎందుకు ఇవ్వాలి? మీరు ఎత్తిన పందా కరెక్టు, కానీ ఆలోచన కరెక్ట్. కానీ మీరు అడిగే ఈ సినిమా అప్పుడు అడుగుతున్నారు, మళ్ళీ కట్ చేస్తున్నారు మీ ప్రోగ్రామ్. ఒకవేళ రెండు కలిసి వచ్చినా కూడా బాగుంటాయి, దీనికి థియేటర్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఏమండి, వాళ్ళకి థియేటర్లు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వచ్చు, మీకు తక్కువ ఇవ్వచ్చు. మీ సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. కా సినిమాకి తక్కువ థియేటర్లు ఇచ్చారు, మీ సూపర్ హిట్, మా థియేటర్లు పెరిగిపోలేదు ఆ రోజు. అంతే, ఎవరిదేనంతే. సినిమాలు ఏది బాగుంటే అదే ఉంటుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కాంతారా బాగుంది, తగ్గిపోయి వెళ్ళిపోయలేదా? ఇడ్లీ కొట్టి ప్లాప్ ఆ థియేటర్లను తీసి దానికి ఇవ్వలేదా? అంతే, ఏదైనా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.